దేవునికి స్తోత్రం. మరొకసారి ప్రభు సన్నిధిలో కలుసుకోవటానికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనములు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. మరొకసారి చదువుకుందాం. లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడూనూ కలగబోదు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, యేసయ్య పాదాలకు స్తోత్రములు. నాయన, మరి మా అందరికీ ఒక జ్ఞానము కలగడానికి ప్రభు మరి ముందుగా రాయించిన దైవికమైన వాక్కులకే వందనం చెల్లిస్తూ మీరే మాట్లాడి మహిమ పొందమని, తద్వారా మేము ఆశీర్వాదం పొంది సిద్ధపడి ఉండుట కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ చెప్పబడిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన రీతులుగా శిష్యులకు ఆయన బోధపరిచిన మాటలను మనము కొండ మీద ప్రసంగం ద్వారా తెలుసుకొనగలము. ఆయా సందర్భాల్లో ప్రభు మరి పరలోకమునకు వెళ్ళే ముందుగా శిష్యులను సిద్ధపరిచిన మాటలు కూడా పలు రకంగా మనము ధ్యానించుకొనగలము. అనేక అంశములను ప్రభు వారికి బోధించినాడు. అలాగనే ప్రభును శిష్యులు అడిగారనమాట. లూకాసు వార్త 8లో కూడా మరి ఇదే అధ్యాయం గురించిన అంశం ఉంది. అలాగనే మీరు గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా ఇదే అంశముల గురించి ప్రభు బోధపరిచినాడు. మార్కు రాసినాడు, లూకా రాసినాడు, మత్తయి కూడా దాన్ని రాస్తాడు. అయితే మత్తయి కొద్దిగా ఎక్కువగా వాటిని అంశములు పెట్టి రాసినట్టుగా మనం చూడగలము. ఈ యొక్క 13వ అధ్యాయము మార్కు సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనంలో, ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా. కనుక శిష్యులు అడిగారనమాట, ప్రభువా, మరి అంచె దినములలో మరి ఎలాగుంటాయి? మీరు రాకడకు ముందు సూచనలేంటి, గుర్తులేంటి మాతో తెలియచెప్పము అని అడిగినప్పుడు మరి ప్రభు వారికి తెలియచెప్పిన అంశములు ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైన అంశములు. యేసు ప్రభు యొక్క రాకడకు ముందు ఎలాగ జరుగుతాయి. ఒక సంవత్సర కాలంలో జరిగేవి కాదు, ఇది ఒక నెల కాలంలో జరిగేది కాదు. అనేక మరి రీతులుగా ఆయా సందర్భములలో దేవుడు తన యొక్క కార్యములను ఆయన జరిగిస్తూ వస్తాడని మనం ఈ యొక్క వాక్యం ద్వారా విశ్వసించవచ్చు. ఏంటి మీ యొక్క రాకడకు గురుతులు? ప్రభు చెప్పాడు కదా, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో, నేను ఎలాగెళ్ళానో అలాగా మరలా నేను వస్తాను. 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను ఏ విధంగా వెళ్ళానో అలాగా మళ్ళీ తిరిగి వస్తాను అని ప్రభు చెప్పాడు. దూతలు తెలియచెప్పడము శిష్యులతో ఆ యొక్క అంశాన్ని మనము అక్కడ జ్ఞాపకం చేసుకొనవచ్చు. కనుక ఆయన మరలా రానయించినాడు. మీరు రాకడ గుర్తులు ఏంటంటే ప్రభువే స్వయంగా మరి ఈ మాటలు శిష్యులకు తెలియచేశాడు. యేసు వారితో ఇట్లానే చెప్పసాగాను. మొట్టమొదటి ఏంటంటే, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చేతారు. మొట్టమొదటి సూచన ఏంటంటే, నేనే క్రీస్తునని అనేక మంది వచ్చి ప్రజలను ఏం చేస్తారంటే మోసం చేస్తారంట. అలాగని 24వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా 4వ వచనంలో, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. 5వ వచనము, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇది మొదటి సూచన.
అలాగనే మరి రెండవ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. చాలా సందర్భాల్లో ఆయా దేశముల మీద మరి యుద్ధములు సంభవించినప్పుడు అనిపిస్తుంది అనమాట మనకేంటంటే ఇదేనేమో ఇంకా రెండవ రాకడకు ఆ సూచన అని ఎన్నోసార్లు దైవ సేవకులు పెద్దలు అలాగా చెప్తూ ఉంటారు, కొంతమంది దైవ దర్శనం పొంది. అయితే ప్రభు అంటున్నాడు ఇవన్నీ కూడా జరగాలి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇదే కాదు అంతానికి సూచన. ఈ మార్కు సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినినప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు. అలాగనే ఆ లూకా సువార్తలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే అంశములను మరి లూకా కూడా తెలియచెప్పాడు. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ కూడా జరగాలంట. చాలా మార్లు ఆయా సందర్భాల్లో యుద్ధాలు జరిగినప్పుడు అనుకుంటాం మనం ఇదేనేమో. ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు చాలా భయంకరంగా జరిగింది. అలాగని అమెరికాలో ట్రేడ్ సెంటర్స్ మీద ప్లేన్ పోయి క్రాష్ చేసినప్పుడు అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా చాలామంది అన్నారనమాట, వాళ్ళు ఆయా దేశాల మీద యుద్ధాలు దాడి జరిగినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా ఇది 3వ ప్రపంచ యుద్ధమేమో అనుకున్నారు. ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు చాలా రకములుగా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేసినారు. ఎందుకంటే వాళ్ళ మీద అమెరికా దాడి చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అమెరికాకి ఇష్టమైన కంట్రీ ఇజ్రాయెల్ దేశం అనేసి ఇజ్రాయెల్ దేశం మీద వాళ్ళు వాళ్ళ యొక్క మిసైల్స్ అన్నీ కూడా వేయటం జరిగింది. రాత్రులు వాటన్నిటిని కూడా మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించి భయంకరమైన దృశ్యములు ఆ దినములలో జరిగినాయి. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, ఇవి జరగవలసి ఉన్నవి, మీరు కలవరపడొద్దండి, అయితే అంతము వెంటనే రాదు. అలాగనే మార్కు సువార్త 8వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక సూచన ఏంటంటే, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇవి వేదనలకు ప్రారంభము. రెండవ సూచన ఏంటంట, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. అయితే ఏంటంటే ఇవి వేదనలకు ప్రారంభం. మరి లూకా సువార్తలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును, ఇవన్నీ జరగక మునుపు మరి దేవుని నమ్మిన బిడ్డలు శ్రమల పాలవుతారంట. 3వ అంశం ఏంటి, శ్రమల పాలవుతారు. అయితే మత్తయిలో ఏమైనా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును 24వ అధ్యాయంలో, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అంటే కరువు వస్తుంది, తర్వాత ఏమొస్తుందంటమ్మా, భూకంపము కలుగుతుందంట, అవి వేదనలకు ప్రారంభం. యుద్ధములను గురించి సమాచారములను గురించి మీరు వింటారు, అయితే అంతము వెంటనే రాదు. వీటన్నిటిని మనం చూసినప్పుడు కలవరపడతాం, ఆశ్చర్యపడతాం, తట్టుకోలేమన్నమాట. కరువులు తట్టుకోలేము, తెగుళ్ళు తట్టుకోలేము, భూకంపాలు తట్టుకోలేము, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. ఇప్పుడే ఈ మధ్య కూడా కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతో మరి వేదనకరమైన పరిస్థితులు వింటూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే అది అంతమునకు ప్రారంభము కాదు. ఇంకా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలోనికి మనం వెళ్తే, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు,
మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు. మనకొస్తాయి శ్రమలు. అర్థమైందా? ఇప్పుడు కుటుంబాలలో భర్తల ద్వారా భార్యలకు, ఇలాగ భార్యల ద్వారా భర్తలకు, కుటుంబంలో ఎన్నో రకములైన శ్రమలు అనుభవిస్తుంటారు. అవి కాదు. అయితే ఇక్కడ ఏమనుంది? ఆయన నామం నిమిత్తము మీరేం చేస్తారంటే సకల జనముల చేత ద్వేషించబడతారు. అలాగనే మార్క్స్ వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూడా 9వ వచనం, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడాలి అనేసి దేవుడు వారికి తెలియచెప్పాడు. మీ యొక్క రాకడకు గుర్తులేంటి అని చెప్పినప్పుడు ప్రభు ఇవన్నీ ఆయనే మరి స్వయంగా శిష్యులతో చెప్పినట్టుగా మనము జ్ఞాపకము చేసుకొనవచ్చు. అలాగనే మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. ఎక్కడికి అప్పగిస్తారంట? మహాసభలకు అప్పగిస్తారు. లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడదురు. తర్వాత 16వ వచనము, 15, 16, 17 జ్ఞాపకం చేసుకుంటే, మీ విరోధులందరూ ఎదురాటకును కాదంటకును వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తును. ఇలాగా మరి సమాజ మందిరంలోకి తీసుకొని వెళ్తారంట, మనల్ని బలాత్కారంగా పట్టుకుంటారంట. 12వ వచనములో, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మను రాజుల ఎద్దుకును అధిపతుల ఎద్దుకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసిస్తారంట. మన ముందు ఈ శ్రమలు ఉన్నాయి కాబట్టి మనకు ఏమనిపిస్తుంది అంటే, మరణించిన వాళ్ళే శ్రేష్ఠులు, ధన్యులు. ఇవన్నీ మనం అనుభవించాలంట. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి మీరు వింటారు. అయితే అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది. అయితే మీరు ఇవన్నీ జరగవలసి ఉన్నవి అని ప్రభు వెంటనే మరి అంతము రాదనేసి తెలియచెప్తున్నాడు. అలాగా మనం వెళ్ళినప్పుడు, మనల్ని హింసించినప్పుడు మనం ఏం మాట్లాడాలి వాళ్ళ ఎదుట అని మనము ఆలోచించినప్పుడు దేవుడే మనకు అనుగ్రహిస్తాడంట. 14వ వచనములో, కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకునడి. ఆ సమయంలోనే మీకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ మీకు దానిని అనుగ్రహిస్తాడు అనేసి ఆ దేవుడు తెలియచెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా శ్రమలు, వీటన్నిటినీ మరి ఎదుర్కొనవలసిన వారంగా ఉంటున్నాము. అలాగనే వీటన్నిటికంటే ముందుగా సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఇవన్నీ జరుగుతానే ఉంటాయి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనములో, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడను, అటు తర్వాత అంతం వచ్చును. ఎప్పుడు అంతం వస్తుందంటే, సువార్త సకల జనములకు ప్రకటించబడాలి. కనుక సువార్త ప్రకటించబడాలంటే అలనాడు అనేక స్థలములకు వెళ్ళి శిష్యులు ఆయన రాజ్య సువార్తను ప్రకటించినారు. ఆయన శ్రమలను గురించి, ఆయన శిలువ మరణ పునరుత్థానాన్ని గురించి, ఆయన పుట్టుకను గురించి చాటి చెప్పినాడు. ఆయన యొక్క అద్భుత కార్యముల గురించి చాటి చెప్పినారు. పేతురు చెప్పినాడు, యోహాన్ చెప్పినాడు, పౌలు భక్తుడు చెప్పినాడు. అందరూ కూడా ప్రభు కొరకు వారు సాక్షార్థమై ఆయన ఆ కార్యములను మరి జరిగించినారు వారు. అయితే ఇప్పుడు మనకిచ్చినాడు బాధ్యత దేవుడు. మనం ఏం చెప్పాలంట? సకల జనములకు సువార్తను ప్రకటించాలి. సకల జనములకు, ఏ కంట్రీలో ఉన్నవాళ్ళు ఆ కంట్రీలో, ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో, ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ భాషలో, ఆయా దేశములలో ఆయా స్థలములలో సువార్తను ప్రకటించాలి. ఇది అందరి బాధ్యత అంటున్నది. అప్పుడే అంతమవచ్చును. యుద్ధములు జరిగినప్పుడు భయపడి ఇదేనేమో ఆఖరి దినాలు అని మనం అనుకుంటావు. కానీ ఏమంటున్నాడు ప్రభు? సకల జనములకు
సాక్షార్థమై లోకమంతటను సువార్త ప్రకటించాలి. కనుక మనమందరం కూడా ఆ పరిగెత్తే పాదాలు కలిగి ఉందాం. ఏ స్థలములలో మరి ఇంకా ప్రభు నమ్మని వారు ఉన్నారు, అలాగ మనం వెళ్ళి ప్రకటించినప్పుడు మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనం ఏమైపోయినాం, సంఘాలలో కూర్చొని వాక్యం వింటూ మరి బైబిల్ మూసుకొని వెళ్ళేది మనకు అలవాటైంది. సువార్త ప్రకటించేది చాలా తక్కువగా ఉంది. అనేక శ్రమలు ఎదుర్కొంటూ మరి సువార్తను ప్రకటించి అనేక మంది కొన్ని ప్రాంతాల్లో శ్రమలు అనుభవిస్తున్నారు. మనం విని భయపడి ఇళ్లలోనే ఉంటున్నాం, ఏ స్థలానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, సకల జనములకు ఏమి వినపడాలంట? సువార్త వినపడాలి. అలాగనే ఇంకొక కార్యమును దేవుడు జరగనాయించున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుందంటే యెరూషలేములో జరుగుతుంది, ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది. ఏంటంటే లూకాసు వార్త 21వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే 20వ వచనం, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. ఇంకొకటి ఏంటంటే ఆర్మీ సరౌండెడ్ అనమాట, అక్కడంతా కూడా యెరూషలేమును చుట్టుకుంటారంట సైనికులు, అన్యజనులు వచ్చి దాన్ని చుట్టుకుంటారు. అప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, యూదాలో ఉండివారు కొండలకు పారిపోవుడి, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలేను. అలాగే 22వ వచనంలో, లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై ఇది ప్రతి దండన దినములు. 23వ వచనంలో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. 24వ వచనములో, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టినబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కపడును. ఇది ఒక సూచన. ఇలాగా పలు రకములైన అంశములను ప్రభు వారికి తెలియపరిచినాడు. ఇవన్నీ జరిగిన తర్వాత 25వ వచనములో, మరియు సూర్యచంద్ర నక్షత్రములు సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. మరి 24వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి 24, ఇలాంటి సందర్భంలో అంట దేవుని బిడ్డలకు ఏమని చెప్తున్నారంటే, మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగదు. అవంట మహాశ్రమల కాలములంట. ఏంటంట? మహాశ్రమల కాలములు. 24వ అధ్యాయం 15వ వచనంలో, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఏంటి అదని మనకు అర్థం కాకుండా ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఇక్కడ లూకాసు వార్తలో స్పష్టంగా చెప్పబడింది. ఏంటంటే, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమైనదని తెలుసుకున్నది. అలాగే 24వ వచనములో, కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడను. ఇలాంటి సూచనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే వివేదనలకు ప్రారంభము, అయితే అంతము వెంటనే రాదు. మహాశ్రమలు, మన శ్రమల కాలము మన ముందు జరగబోతున్నది. అందుకే 22వ వచనంలో 24వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. దేవుని బిడ్డల కొరకు దేవుడు ఏం చేశాడంటే ఆ దినములను తక్కువ చేస్తున్నాడు. ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన బిడ్డల కొరకు ఆ దినములను తక్కువ చేస్తాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా బాధతో, వేదనతో, దుఃఖంతో వింటుంటాము. అలాంటి సమయంలో అబద్ధపు ప్రవక్తలు వస్తారంట. ఇంకొక అంశం ఏంటి? అబద్ధ ప్రవక్తలు వచ్చేసేసి వాళ్ళు ఏం చేస్తారంట తెలుసా? 24వ వచనంలో, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి 24వ వచనం, ఈ ఏర్పరచబడిన వారిని సహితం ఏం చేస్తారంట? మోసపరుచుటకై
గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరుస్తారు. ఇది సాతాను పలువురి విశ్వాసమును పాడు చేయటానికి ఇది ఒక అస్త్రం అన్నమాట. ఏంటంటే మేమే క్రీస్తు అనే వస్తారంట అబద్ధ ప్రవక్తలు. ప్రభు ముందుగానే చెప్పాడు ఈ మాట. కనుక మనం ఎక్కువగా ఆశపడతాం. పలానా దైవసేవకుడు ఇలాగ చెప్పారు, పలానా దైవసేవకులు ఎంత అద్భుత కార్యాలు చేస్తున్నారు అని ఏర్పరచబడిన వారిని సహితం ఏం చేస్తారంట? మోసపరుస్తారంట. కాబట్టి అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచేదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. అక్కడ ప్రభు ఉన్నాడు, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు అని ఎవరైనా చెప్తే మీరు నమ్మకుడి అంటున్నాడు. 13వ అధ్యాయానికి మనం వస్తే మార్కు సువార్త 21వ వచనం. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడని ఎవడైనాను మీతో చెప్పిన ఎడలా నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగ్గుపరచుదురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు వాటి వెంట వెళ్ళొద్దండి. అబద్ధ ప్రవక్తలు వస్తారంట, అబద్ధ క్రీస్తులు. ఇవి ముందుగానే దేవుడు చెప్పినా మనం ఏమైపోతామంటే శోధించబడతాం. ఎందుకంటే జనములకు మహత్కార్యములంటే సూచక్రియలంటే చాలా ఇష్టం అన్నమాట. అరే మన సంఘములో ఏం జరగటం లేదు, మహత్కార్యములు సూచక్రియలు, ఫలానా దైవ సేవకుడు ఈ విధంగా చెప్పినాడు ఆ విధంగా చెప్పినాడు అని పరిగెత్తిపోతారు. ఎందుకంటే వాటి మీద ఆశ అన్నమాట. అయితే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ నేను మీతో ముందుగానే చెప్తున్నాను. నేనే క్రీస్తునని చెప్తారంట. ఏసునామం పేరట వాళ్ళు పిలువబడతారు. ఏసునామం పేరట సూచక్రియలు మహత్కార్యములు అద్భుత కార్యములు జరిగిస్తారు. అయితే వాటిని నమ్మకుడి. అవన్నీ కూడా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై ఇలాగా చేస్తారు. 23వ వచనము 13వ అధ్యాయము. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఏమంటున్నాడు ప్రభు? మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇవన్నీ మీకు ముందుగానే తెలియచెప్పబడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యుద్ధ సమాచారములను గురించి వింటాం, యుద్ధములను గురించి వింటాం, కరువులు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, తెగుళ్ళు వస్తాయి. నేనే క్రీస్తునని ఆ టైంలో కూడా ఒక శోధనకరమైన మాటలు తెలియచేస్తారు. ఆ విధంగానే మనల్ని శ్రమల పాలు చేస్తారు. మహాసభలకు అప్పగిస్తారంట తీసుకొని వెళ్ళి. నాకైతే ఈ వాక్యం చదివినప్పుడు ప్రభు ఇంకా ఎన్ని ఉన్నాయి శ్రమలు మేము అనుభవించేవి, మనం అనుభవించడానికి మన శక్తి చాలదు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలాంటి సందర్భంలో ఇర్మియాలో ఒక మాట ఉంది. ప్రభువేమో మీకు శ్రమలు కలుగుతాయి, మీకు శిక్ష కలుగుతుంది, మీకు శాపం వస్తుంది అంటే అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తారంటే అలాగ జరగదని చెప్తారు. అదనమాట దేవునికి విరోధమైనవి, ప్రజలను మోసపుచ్చు మాటలు ఎవరు మాట్లాడతారు? అబద్ధపు ప్రవక్తలు. అలాంటప్పుడు ఏర్పరచబడిన వారు సహితమంట ఏమైపోతారు? నిజమైన దైవసేవకులు చెప్పే మాటలకు లోబడకుండా బెరేన్ చర్చి కాలైపోతుంది, బేతెల్ చర్చి కాలైపోతుంది. ఎందుకు? మాకు సూచక్రియలు కావాలి, మహత్కార్యములు కావాలి. ఆఖరి దినములలో వీటిని అబద్ధ ప్రవక్తలు చెప్పి ఏర్పరచబడిన వారిని సహితం ఏం చేస్తారంట? మోసపరిచే దినములు. మనం ఎంత చెప్పినా మేము పోకపోవచ్చు, కానీ మీలో చాలామంది వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి చెప్తారనమాట. ఏమని? ఫలానా స్థలములో ఆ విధంగా ఉంది, అద్భుత కార్యం చేసి ఎంత బాగా చేసినారక. ఆశ్చర్యపరిచే మాటలు ప్రభు ముందుగానే చెప్పినాడు. అలాంటి స్థలములకు మీరు వెళ్ళొద్దండి. మీరు జాగ్రత్తగా ఉండండి. అంతము వెంటనే రాదు. ఇవన్నీ కూడా మనకు శోధనలు. ఆయన కొరకు సాక్షార్థమై మనం ముందుకు సాగాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనందరికీ దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించాలి.
అప్పుడే అంతం వస్తుంది. ఎవరెవరికి సువార్త ప్రకటించాలి? ఒట్టి యొక్క ప్రాంతంలోనే ప్రకటించామాక లేకుంటే మా కాళ్ళు నొప్పులు వస్తాయి, చుట్టూ తిరిగి ఎక్కడెక్కడో పోయి రావాలంటే ఎంత కష్టం కదా. అలాగా అనేక స్థలములకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మనం ఎలాగ నమ్ముకున్నాం? భారతదేశమునకు తోమా వచ్చినాడు. ఎవరు వచ్చినారు? తోమా వచ్చి సువార్తను ప్రకటించినాడు. రాళ్ల చేత కొట్టబడినాడు, మరణించినాడు, ఎంత త్యాగం చేసినాడు. అలాగనే సమరయ ప్రాంతానికి ఫిలిప్పు వెళ్ళిపోయినాడు. అంతియోకాయ ప్రాంతానికి పౌలు భక్తులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. బర్నబా వెళ్ళిపోయినాడు. ఆయా స్థలములలో మరి పత్రికలు మనం చూస్తే ఎన్ని స్థలములలో ఇప్పుడు పేర్లు వచ్చినాయి కదా. కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, తెస్సలోనికాయ పత్రిక, ఇవన్నీ ఏంటంటే దేశంలో పేర్లు, ఊర్ల పేర్లు. అవి ఆ పేర్ల మీద పిలువబడుతుంది. మన సంఘం కూడా కర్నూలు సంఘం అని పిలువబడాలి. ఏ స్థలంలో వాళ్ళు సువార్త ప్రకటించినారో ఆ స్థలం యొక్క పేర్లతో పత్రికలు పెట్టి రాశారు తెస్సలోనికయ సంఘస్థులకు. అక్కడ సువార్త ప్రకటించబడింది. ఎవరు ప్రయాసపడినారు? ఎవరు సువార్త ప్రకటించినారంటే దైవ సేవకులు. శ్రమల గుండా వెళ్తూ సువార్తను ప్రకటించినారు. ప్రభు కొరకు ప్రయాసపడినారు. అందుకే నా పరుగు నేను తుదముట్టించినాను, నా ముందు నీతి కిరీటం ఉంచబడినది అని తిమోతి భక్తుడు చెప్తున్నాడు. ఇన్ని రీతిలుగా శ్రమ పడినను వాళ్ళు సిలువను వదిలిపెట్టలేదు, సువార్తను వదిలిపెట్టలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించినారు. ఇది ఇళ్లలో ఉండే దినాలు కాదు, సమయాన్ని వ్యర్థపరచుకునే దినాలు కాదు. నేను ఎవరికి సువార్తను ప్రకటించాలి? నా దగ్గరికి ఒక కుష్ఠరోగమామ వస్తుంది. ఎంత అడుగుతుందంటే, అమ్మ పత్రికలి 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 అని అడుగుతుంది. నేనే ఇవ్వకుండా కొన్నిసార్లు బిజీగా ఉండి నేను ఇవ్వలేనమ్మా, తేలేనమ్మా అని చెప్తాను. ప్రతిసారి అడుగుతుంది పత్రికలు కావాలని. దేవుడు ఆ బిడ్డను ఇంకా ఆశీర్వదించి ఆ కుష్ఠరోగుల కుటుంబానికి సంబంధించిన ఆమె అయినను కరోనా టైంలో కూడా కాపాడి ఆమెను దేవుడు నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సేవ చేస్తామో, దేవుని కార్యములను జరిగిస్తామో, వారికి దేవుడు దాచించిన మేళ్ళు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. వారి కుటుంబం మీద కూడా దేవుని ఆశీర్వాదం వస్తుంది. నేను సేవ చేయను, నాకు సంబంధం లేదు, ఒక దైవ సేవకుడిదే పని అనుకోకూడదు. ప్రతి ఒక్కరము విశ్వసించిన ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? ఈ యొక్క సిలువ సువార్తను ఇతరులకు చాటి చెప్పాలి. అప్పుడే అంతము వచ్చును. అలాంటి సందర్భములలో యెరూషలేమంట సైనికుల చేత చుట్టబడి అక్కడ మహాశ్రమల కాలం వస్తుందంట. ఆ టైంలో పలువురు అబద్ధ ప్రవక్తలు మనుషులను ఏం చేస్తారంట? ఇదే సమయము మోసపుచ్చుతారు. సాతాను వాళ్ళని వాడుకుంటుంది అనమాట. ఆ మహత్కార్యములు, అద్భుత కార్యములు చేస్తాడు. ఫరో దగ్గర ఉన్న మాంత్రికులు కూడా అద్భుత కార్యాలు చేసినారు. శకునగాండ్రు కూడా రకరకాలుగా వాళ్ళు కార్యములు జరిగించారు. మోషే ఎలాగ చేశారో అలాగ వారు కూడా చేసినారు. అపవాది కార్యములు. అయితే మీరు పోకుడి అని చెప్తున్నాడు. ఈ శ్రమలంతా తీరిన తర్వాతనంట 13వ అధ్యాయం 24వ వచనములో, ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఇది కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మాట. 24వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడను. ఒక పక్క యుద్ధములు, ఒక పక్క కరువులు, ఒక ప్రక్క తెగుళ్ళు, ఒక ప్రక్క జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ కలవరం కూడా లేదు. చక్కని ఇల్లు కట్టుకున్నారు, చక్కగా ఇళ్లలో ఆహారం తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. చెప్పినా దుఃఖం రాదు, కలవరం రాదు. మేము కదలం, ఎక్కడికి కదలము. మా వే ఆఫ్ లివింగ్ డిఫరెంట్ అని మనము మనకున్న దాంట్లోనే ఆనందిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, చంద్రుని కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును. లూకా సువార్తలో మన జ్ఞాపకం చేసుకుంటే 25వ వచనం, మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపిస్తాయంట. ఏం కనిపిస్తాయి? సూచనలు.
భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. పలు రకములైన శ్రమలు మనము అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం కనుక మనకంటే ముందే మరణించిన వాళ్ళు ధన్యులు. మనం ఎదుర్కోలేము ఈ శ్రమలు, ఈ కష్టాలు. వింటుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు త్వరగా మనందరికీ జ్ఞానం కలగడానికి వీటిని ముందుగానే రాయించి పెట్టినాడు. భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడను గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. యేసు ప్రభు యొక్క రాకడకు ముందు ఈ అంశములన్నీ కూడా ప్రభు తెలియపచేస్తా ఉన్నాడు. మరి యోహాను, పేతురు, వీళ్ళందరూ కూడా యాకోబు ప్రభుని అడిగినారు, ప్రభు నీ రాకడకు సూచనలు ఏంటి అంటే ప్రభు ఎంత చక్కని మరి మాటలు మరి వారికి తెలియచేసినప్పుడు వాటిని మత్తయి, మార్కు, లూకా చక్కగా రాయించి పెట్టినాడు మనకు కూడా బుద్ధి కలగటానికి యేసు ప్రభు యొక్క రాకడకు ముందు. కాబట్టి మనం ఎలాగా ఉండాలి అని దేవుడు మనకు తెలియచేస్తుంది. సిద్ధపడండి, మెలకువ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. ఎలాగుండాలి? సిద్ధపడండి, మెలకువ కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభు ఏ పరిస్థితిలో కూడా మనం తీసుకొని వెళ్ళినా, మహాసభల దగ్గరికి తీసుకొని వెళ్ళినా, మనల్ని హింసించినా, మనం శ్రమల పాలైనా కూడా దేవుని కొరకు మనము నిలబడే శక్తిని ఇవ్వమని ప్రభును మనము కోరుకుంటూ మరి ప్రార్థన చేయాలి. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. 21వ వచనము, 24, 21. లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు. అర్థమవుతుందా? లోక ఆరంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. శ్రమలు, మహాశ్రమల కాలము రాబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటిని ఎదుర్కోవటానికి మనము సిద్ధంగా ఉండాలి. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత అబద్ధ ప్రవక్తలు వస్తారు, పలువురిని మోసం చేస్తారు. మన విశ్వాసాన్ని మనం ఏం చేస్తాం? కోల్పోతాం, మనము శోధించబడతామంట. యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు శ్రమల పాలవుతారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూచక్రియలు, మహత్కార్యములు చేసి మనలందరినీ కూడా మోసపరిచి వారి వైపునకు ఆకర్షించుకుంటారు. ప్రభు రాకడ కొరకు శ్రమలు అనుభవించాలని కనిపెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వైపునకు వెళ్ళిపోతారు. ఇలాంటి కార్యములు జరుగుతాయి. అయితే చివరిలో ఏం జరుగుతుందంట? చీకటి సూర్యుని కమ్మును. 2004వ సంవత్సరంలో నాకు ఒక దర్శనం వచ్చింది. నేను ఆ దినములలో చెప్పి ఉంటాను. దేవుని ప్రత్యక్షత చాలా అంశములు నేను చూచాను. పండుకున్నాను కానీ నేను బయట చర్చి బయట నిలబడి ఆకాశంలో జరిగే సూచక్రియలు నేను కనులారా చూడగలిగినాను. చూచి నేను ఎంతగానో ఆశ్చర్యపడినాను. అవన్నీ నేను అంశములు చెప్పను. అయితే ఒక అంశము, మరి ఆకాశములో చంద్రుడు రక్తవర్ణముగా అయిపోయినాడు. సూర్యుడు ఎంత పెద్ద సూర్యుడో నేను చెప్పలేను. ఎర్రటి నిప్పు కణములు ఎలాగుంటాయో అలాగే ఎర్రటి కాంతితో పెద్ద సూర్యుని నేను కనులారా చూడగలుగుతున్నాను. అది చూస్తున్నాను కానీ దాంట్లో నుంచి నల్లటి పొగలు బయటకు వస్తున్నాయి. అది చూచి నేను భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సూరు కింద, అంటే ఒక షెడ్ క్రింద దాక్కొని వంగి వంగి చూస్తున్నాను. ఇవన్నీ కూడా ఆ ప్రత్యక్షత నేను కళ్ళారా చూడగలిగినాను. ఏడుస్తున్నాను. సూర్యుడు ఏమైపోతాడంట? చీకటి సూర్యుని కమ్మును, అలాగనే చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడను. ఎప్పుడైతే నేను ఆ ప్రత్యక్షత చూచినానో, ఇంకా 4-5 ప్రత్యక్షతలు నేను కళ్ళారా చూడగలిగినాను. చూసిన తర్వాత నాకు మెలకువ వచ్చింది 4 గంటలకు.
ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, వీటిని రాసుకో అని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను లోపల రూమ్లోనికి వెళ్ళి మరి డైరీ తీసుకొని వాటన్నిటిని కూడా పిక్చర్స్తో సహా నేను రాసుకోవడం జరిగింది. ఆ ప్రత్యక్షత, మరి మహాభయంకరమైన ప్రత్యక్షతను నేను కళ్ళారా చూడగలిగినాను. సూర్యుడు ఎలాగైపోతాడంట, చీకటి కమ్మును ఎర్రగా అయిపోయిన తర్వాత నల్లటి పొగలు దాంట్లో నుంచి బయటికి రావడం నేను మరి కనులారా చూచాను. చాలాసేపు వాటిని చూచి నేను కన్నీరు కారుస్తున్నాను. ఏంటి ప్రత్యక్షత ఇంత భయంకరంగా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రాకడ ముందు అలాంటి కార్యములు జరుగుతాయంట. జరిగిన తర్వాత ప్రభు ఆకాశం నుండి తన యొక్క ప్రత్యక్షత చూపిస్తాడు. చూడండి, అప్పుడు మనుష్య కుమారుని 3వ వచనం, ప్రత్యక్షత ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అప్పుడు ఆకాశమందు కనిపిస్తుందంట. మరియు ఆయన గొప్ప బూరలతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. ఎవరైతే దేవుని నమ్మిన బిడ్డలము, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలని దేవుడు ఏం చేస్తుంటే పోగు చేసుకొని వాళ్ళందరినీ కూడా మధ్య ఆకాశమునకు ఆయన మరి తీసుకొని వెళ్తాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ జరుగునప్పుడంట ఆయన ద్వారముననే సమీపముననే ఉన్నాడని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా తెలియచెప్తున్నాను. అయితే యేసు ప్రభు యొక్క రాకడ ముందు ఇన్ని శ్రమలు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఇన్ని కార్యములు జరుగుతాయి. అయితే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 36వ వచనం, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. దేవుడు దాన్ని మరుగు చేసినాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏ రకములైన మాటలు చెప్పవచ్చనేమో, కానీ అయితే స్పష్టంగా మనకందరికీ తెలియచెప్పబడింది ఏంటంటే 36వ వచనములో, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. కుమారునికి కూడా తెలియదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడి ఉండాలి. అందుకే ప్రభు ఆ చక్కని మాటను మనకు మరి తెలియచేస్తా ఉన్నాడు. 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. ఎలాగుండాలంటమ్మా? మన ఆత్మలను కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన రక్షణను కాపాడుకుంటూ, ప్రభు మనకు అనుగ్రహించిన స్థితిని నిలబెట్టుకొని ప్రభు సువార్తను ప్రకటిస్తూ, ఒకవేళ మనల్ని శ్రమల పాలు చేస్తే, మహాసభలకు తీసుకొని వెళ్తే, ఎవరైనా మనల్ని ఈడ్చుకుంటూ వెళ్తే, ఎలాంటి శ్రమలు కలిగినా కూడా ప్రభు కొరకు వాటన్నిటిని మనం ఏం చేయాలి? భరించాలి. దేవుని కొరకు ఆ శ్రమలు అనుభవించాలి. ఇవన్నీ కూడా ఏంటంట? ఆయన రాకడకు ఆ సూచనలు. 36వ వచనం, లూకాసు వార్త 21:36. 34 నుంచి చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మనమందరం దీంట్లోనే బిజీగా ఉన్నాం. దేంట్లో? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారములు. అప్పుడంట అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. 35వ వచనంలో, ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారునట్టు
ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. ఏం అలవర్చుకుందాం? ప్రార్థన చేసుకుంటూ మెలకుగా ఉండాలి. ప్రభా, మాకు ఆత్మీయ శక్తిని దయచేయండి, ధైర్యమును దయచేయి. ఇవన్నీ ప్రభు మనకు శిష్యులతో చెప్పి వినిపించిన మాటలు మనం కూడా ఈరోజు శ్రద్ధగా విన్నాము. అయితే మనం ఆచరించవలసినది ఏంటంట? ఏ దినమైన ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక సిద్ధపడండి, మెలకుగా ఉండండి. కనుక లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడను కలగబోదు. అలాంటి శ్రమల కాలంలో మరి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అనేక రకములైన అంశముల ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడినాడు. మనల్ని శ్రమల పాలు చేస్తారంట. సకల జనముల చేత మనం ఏమైపోతాం? ద్వేషించబడతాము. నా నామ నిమిత్తము మరి సకల జనులు మనల్ని ఏం చేస్తారంట? ద్వేషిస్తారంట. మరి తల్లిదండ్రులు పిల్లల్ని ద్వేషిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ద్వేషిస్తారు. కుటుంబంలో కూడా వాళ్లకు సమాధానం ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే సిలువ సువార్తను అనేక మందికి చాటి చెప్పాలి. మనమేము ఎలాగుండాలి? సిద్ధపడి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రభువా, మరి నిరాకడలో మేమందరం కూడా ఎత్తబడే బిడలంగా ఉండుటకు సహాయం దయచేయి. ఆకాశమందలి నక్షత్రములు రాలుతాయంట. తర్వాత ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. కాంతినిచ్చే ప్రపంచానికి అంతా కూడా, ఈ భూమికి కాంతినిచ్చే సూర్యుడు ఏమైపోతాడు? అప్పుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షత ఎవరికి తెలియను అంట? తండ్రికి మాత్రమే తెలియను, దేవదూతలకు కూడా తెలియదంట, కుమారునికి కూడా తెలియదంట. చాలామంది డేట్స్ చెప్తుంటారు, ప్రభు ఈ టైంలో వస్తారు, ఆ దినాల్లో వస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, నేనే క్రీస్తునని పలు అంశములు మీతో చెప్తాడు. వాళ్ళు మహత్కార్యములు సూచక్రియలు చేస్తారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విధమైన మాటల చేత ప్రభు మనల్ని దర్శిస్తుండగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ సువార్తను ఇతరులకు తెలియచెప్తూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ప్రభు సేవలో మనము ముందుకు సాగుతాం. మరలా ఇంటికి వెళ్ళి మనము ఈ వాక్యాలు ధ్యానించుకుందాం. ప్రభు మరి స్వయంగా మరి సైలెంట్గా మనం చదివేటప్పుడు మరొకసారి ధ్యానం చేసుకునేటప్పుడు ప్రభు ఈ యొక్క అంశంల ద్వారా మీతో మాట్లాడిన కాక దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. నాయన, మరి మీరు ఆకడకు గుర్తులేంటి, ఎప్పుడు జరుగుతాయి, ఎలాగనేసి శిష్యులు మిమ్మల్ని అడిగినప్పుడు ప్రభా మీరు ఎంతో స్పష్టంగా నాయన మరి ఉన్నవి ఉన్నట్టుగా ఏది కూడా దాచిపెట్టకుండా మాకన్నీ కూడా తెలియజేసినారు. నాయన నీకు స్తోత్రం. మార్కు సువార్తలో నాయన మరి 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నో అంశములు మాకు చెప్పారు. ప్రభు నీకు స్తోత్రములు. యుద్ధములు జరిగినప్పుడు మేము ఇదే ఆఖరి అనుకుంటా, మేము అంతం కాదు అంటున్నారు. ఇవన్నీ కూడా జరగవలసినదే అని మాతో తెలియచెప్పినందుకే నీకు స్తోత్రం. అన్యులు ప్రభు మరి వారు అధైర్యపడవచ్చేమో, కానీ మేము అధైర్యపడకూడదు. మాకు ముందుగానే తెలియచెప్పినందుకే నీకు స్తోత్రములు. నాయన మరి యెరూషలేము పట్టబడుతుందని, నాయన మరి అన్యులు దాన్ని చుట్టుముట్టుతారని మాకు తెలియచేశారు. అక్కడ కూడా శ్రమలు వస్తాయి ప్రభా. అయితే ఆ దినములలో వారందరినీ కూడా నాయన మరి పారిపోమ్మని మీరు సెలవిచ్చినారు. నాయన మరి ఇలాంటి కార్యములు జరుగుతుండగా అంతము రాదు. అయితే ప్రభా నాయన మరి అందరికీ సువార్త ప్రకటించిన వెంటనే అంతం వస్తుందని మీరు తెలియచెప్పారు. కనుక నాయన రక్షించబడిన మేము నీ కార్యములు చక్కగా చేసేటప్పుడు సాతానుడు అబద్ధ ప్రవక్తలను మా ముందుకు తీసుకొని వచ్చి మమ్మల్ని మోసపుచ్చుతారేమో, మేము నాయన జాగ్రత్త కలిగి ఉండుటకు, నాయన వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మీరు జ్ఞాన వాక్కులు మాకు ఇచ్చినారు ప్రభా. మీ వాక్కులు మేము స్థిరము కలిగి నాయన మరి స్థిరులమై ఉండుటకు సహాయం దయచేయమని, మాతో మాట్లాడిన ప్రతి అంశమును మా హృదయంలో భద్రపరచుకొని మీరు ఆకడకు ఎదురు చూచే బిడలంగా మేము ఎదుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మెలకువగలిగి ఉండుటకు, సిద్ధపడి ఉండుటకు, ప్రార్థన నాయన జీవితం కలిగి ఉండుటకు మా విశ్వాసులందరినీ మీరు బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామమున
ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.